ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. జనవరి 23వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 23వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ సమయం అయితే ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా మీరు ఏది చేస్తున్నా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి లాభాలను చూడగలుగుతారు. ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న విధంగానే మీరు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయడమే కాకుండా దాని తాలూకా లావాదేవీలను కూడా జలపగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా అందరి యొక్క శ్రేయస్సును కోరుకునే విధంగా మీ ఆలోచనలు కూడా ఈరోజు ఎక్కువగా ఉంటాయండి. అంటే అందరికీ ఉపయోగపడేలాంటి నిర్ణయాలు తీసుకుందామని కానీ, కుటుంబం యొక్క అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుందామని కానీ, అంటే మీ స్వలాభం కోసం కాకుండా ఇతరుల ఉపయోగం కోసం మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవాలనుకోవటం కానీ, వాటిని అమలుపరచాలనుకోవటం కానీ ఈరోజు మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కటి లాభాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఆర్థికంగా అంటే డబ్బు పరంగా మీరు అనుకున్న విధంగా సకాలంలో డబ్బు మీ చేతికి అందడం కానీ, మీరేదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో వాటి తాలూకా లావాదేవీలను జరపడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఏవైతే మీ ఇష్టాలు ఉన్నాయో వాటి ప్రకారమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే మీకు నచ్చని పనులు చేయటం కానీ, నచ్చని విధంగా ఏదైనా విషయాల్లో ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి లేకుండా మీ మనోభిష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిద్ధించే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి ప్రోత్సాహం అయితే లభిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు కట్టుబడి ఉండటం, వారు మీకు మరింతగా గౌరవమైన స్థానాన్ని ఇవ్వటం, మీకు మరింత సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా మానసికంగా ప్రశాంతతను కూడా కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా ఈ రోజునైతే అన్ని పనులను చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ, అంటే కీలవాతం కానీ లేదా చర్మ సంబంధితమైన వ్యాధులతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవటం ఏ ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపడానికి అవకాశాన్ని అయితే ఇస్తుందండి. మీరు ఎటువంటి స్వార్థము లేకుండా మీరు ప్రతి పనిని అందరి మేలు కొరకు ఈరోజు ఆలోచించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళడం కూడా మీ వలన ఇతరులు లాభపడి మీ వలన ఇతరులు మేలు పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తుందండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా మీ వలన ఎవరైతే మేలు పొందారో వారు కూడా సంతోషపడేలాగా కుటుంబ సభ్యులతో కలిసి వారు ఆనందంగా ఉండటాన్ని చూసి కూడా మీరు మరింతగా సంతోషాన్ని, మరింతగా ఆనందాన్ని అయితే పొందగలుగుతారండి. ఏకాగ్రతతో ఉంటారు. అంటే ఏ పని చేస్తున్నా కూడా దాని మీదే మీరు ధ్యాసనైతే నిలపగలుగుతారు. అంటే ఒక పని చేస్తూ వేరే వాటి మీద ధ్యాస పెట్టడం, ఈ పని త్వరగా అయిపోతే వేరే దగ్గరికి వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలు కాకుండా ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, ఏదైతే కార్యం మీ చేతిలో ఉందో దాని మీద ధ్యాసతో, ఏకాగ్రతతో మీరు చాలా చక్కగా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా మీరు కోరుకునే విధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. అయితే కొంతవరకు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళేటప్పుడు కానీ మీ యొక్క పెద్దల యొక్క సలహాలను అయితే తీసుకోగలుగుతారు. వారు ఇచ్చే సలహాలు కూడా మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయండి. ఆర్థిక పురోగతి అయితే సాధించగలుగుతారు. అంటే డబ్బు పరంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా డబ్బును సంపాదించుకోగలుగుతారు. సకాలంలో మీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించుకోగలుగుతారు. పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారండి. అంటే ఈరోజు ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మరింత ఎక్కువగా ఉండకుండా కాసింత మీ నియంత్రణలోనే ఉంటాయి. చక్కగా మీ యొక్క ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పొదుపులో పెట్టుకోవడం కానీ, కుటుంబ అవసరాలకు వెచ్చించుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. మీ యొక్క బంధుమిత్రుల కలయిక కూడా ఈరోజు మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారంటే మీకు మనసుకు నచ్చిన విధంగా ఎక్కడికైనా వెళ్ళటం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో కూర్చొని కాసేపు చర్చించుకోవటం కానీ, లేకపోతే మీ చిన్ననాటి స్నేహితులతో కాసేపు కాలక్షేపం చేయడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు కొంతవరకు చేయగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కొంతవరకు కొన్ని విషయాలు, అంటే వ్యాపారపరమైన విషయాలలో కానీ, డబ్బు పరమైన
విషయాల్లో కానీ కొంతవరకు ఏదైనా పనులు చేసేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీ డబ్బులు కానీ మీ యొక్క రహస్యాలను కానీ వారికి అందించడం ఇట్లాంటివి చేయకుండా మీరు కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారండి. మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో నైపుణ్యతను కూడా పెంచుకోగలుగుతారు. అంటే ఏ పని ఏ వృత్తిలో ఉన్నారో అన్ని వృత్తులలో ఉన్న వారికి ఆ వృత్తిలో మీకంటూ ఇంకా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందటానికి కావాల్సిన నైపుణ్యతను కూడా పెంచుకోగలుగుతారు. మీ మాట మెలకువతో కానీ మీ యొక్క పనితీరుతో కానీ అందరి మనసులను గెలుచుకునే విధంగా మీ యొక్క సత్ప్రవర్తన అయితే ఉంటుంది. అది కూడా మీకు ఒక మంచి స్థానాన్ని పొందేలాగా, అంటే సమాజంలో మీకంటూ మంచి స్థానాన్ని పొందేలాగా, మీకు తెలిసిన వ్యక్తుల మనసుల్లో ఒక మంచి స్థానాన్ని పొందేలాగా చక్కటి అవకాశాన్ని అయితే మీకు కల్పిస్తుందండి. ఎంతో సంతోషంగా మీరు కోరుకునే విధంగా అన్ని విధాలుగా కూడా మీరు రోజునైతే చక్కగా ఆనందంగా గడపగలుగుతారు. అయితే ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఏకాగ్రతతో పని చేసుకోగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఈరోజు అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారు విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి విధంగా మీరు కొంతవరకు ఏదైతే మీరు తరగతి గదుల పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటిలో చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ యొక్క సమస్య తీరి, అంటే మీకు అనుకున్నట్టు విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా మీకు మంచి ఉద్యోగం లభించే అవకాశాన్ని ఇస్తాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ఆలోచించి పెట్టుబడి పెట్టే ముందు మీరు పెద్దల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని నిర్ణయాలను కూడా విజయవంతంగా తీసుకుని లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేస్తున్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారాలు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. మీ యొక్క భాగస్వాములతో కలిపి వ్యాపారం గురించి మీరు చక్కటి లావాదేవీలను జరిపి చర్చలను జరపగలుగుతారండి. లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుంటారు. మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏది ఆశిస్తున్నారో ఆ స్థానాన్ని సంపాదించుకోవటమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన హోదాను కూడా సంపాదించుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. అయినప్పటికీ మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీరు మీ వ్యాపారాన్ని ఎంతో చాకచక్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ చక్కటి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. మీరు కోరుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా మీ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉంటాయి. వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా మీ బాధ్యతగా సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. మీకంటూ ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా మీరు అమలుపరుచుకుంటూ
మీరు మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలతో, మీ యొక్క కుటుంబ సభ్యుల సలహాలతో ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీ ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పరిభారం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో సజావుగా పూర్తి చేసుకుని సమయానికల్లా మీరు అనుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు అనుకున్న విధంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాలుగా వారు ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా ముందుకు వెళ్తూ ఆనందంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజాశ్రేయస్సు కోసం అందరికీ ఉపయోగపడేలాగా ఉండటం వలన మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం కానీ, మధ్యవర్తుల ద్వారా అనుకూలమైన విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా శుభదాయకంగా ఉంటుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగు అన్నముతో తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.